బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము దుఃఖ నాశనం కోసం శివుడు తీసుకున్న 11 ఏకాదశ రుద్ర స్వరూపం గురించిన విషయాలు తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మనము కొన్ని కోడ్స్ని తెలుసుకుందాము. జ్ఞాని వ్యక్తి కర్మను జ్ఞానమును ఒకే రూపంగా చూస్తారు. అంటే సరిగ్గా అర్థం చేసుకోవటం. కర్మయోగి కర్మ ఫలము యొక్క ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు. ఎవరైనా సరే కర్మ ఫలం యొక్క కోరిక పెట్టుకోరు జ్ఞానులు. భౌతిక ప్రపంచంలో కూడా ఏదైనా కర్మ చేస్తే, శ్రేష్ట కర్మ చేస్తే స్వర్గం వరకు వెళ్తారు అని, దుష్కర్మ చేస్తే నరకం వైపుకు అది తీసుకొని వెళ్తుందని చెప్తారు. అనగా కర్మ ఫలానికి మరి ప్రాప్తి ఫలితం ఉంటుంది. జ్ఞాని అయితే కర్మ ఫలం పైన గురుణ అనేది పెట్టుకోరు. నెక్స్ట్ పాయింట్, జీవితంలో అన్నిటికంటే మంచి సాటి మన యొక్క ఆత్మ విశ్వాసమే. ఎవరైతే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మంచి జరగని చెడు జరగని ఏది లభిస్తుందో అది మంచే జరుగుతుంది అని భావిస్తూ ఆత్మవిశ్వాసంలో ఉంటారు. జీవితంలో నిరంతరం శ్రేష్ట కర్మ చేస్తూ ఉంటే ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా మీ అంతరాత్మ సదా నిన్ను గౌరవిస్తుంది. దీన్ని మించిన గొప్ప సుఖమయ జీవితం మరొకట్లేదు. నెక్స్ట్ పాయింట్, స్వయంను పరమాత్మ యొక్క ప్రేమకు బలిహారం చేసుకుంటే, బలిహారం అయితే సఫలతామూర్తులుగా అవుతారు. ఎంతెంతగా అందరికంటే కూడా ఎవరి యొక్క హృదయంలో ప్రేమ ఉంటుందో వారు చాలా ఉన్నతమైన వాళ్ళు. లేకపోతే వారు మిగతా వాళ్ళను దరిద్రులు అన్నట్లే. నెక్స్ట్ పాయింట్, హ్యూమన్ అంటారు కదా, హ్యూ అంటే ఫార్మ్ ఆఫ్ లైట్, మ్యాన్ అంటే మ్యాన్ఫెస్టిస్. ఫార్మ్ ఆఫ్ లైట్ మ్యాన్ఫెస్టిస్ ఇన్ బాడీ అంటే ఆత్మ శరీరం లోపల ఏదైతే ఉన్నదో అది పాయింట్ ఆఫ్ లైట్. ఇక్కడ బాపూజీ చెప్తారు ఆత్మ శరీరము రెండు కూడా లైట్ స్వరూపంలో ఉన్నాయి అని. నెక్స్ట్ పాయింట్, ధ్యానం అంటే చెల్లా చెదురైన మనసుని సర్దుకోవటం, కర్త భావన నుండి బయటపడటం, సాక్షి భావనగా ఉండటం జ్ఞాని. నేను చేస్తున్నా అన్నది భ్రాంతి. సాక్షి స్థితిలో ఉండటము జ్ఞానము. నెక్స్ట్ పాయింట్, ఎవరైతే సుఖ దుఃఖాలను సమానంగా, ఆశ నిరాశల్లో సమానంగా, జీవన మృత్యువులు సమానంగా ఉంటారో ఆ వ్యక్తి ముక్తి పాత్రుడు అవుతాడు. నెక్స్ట్ పాయింట్, మోక్షం ఇవ్వటానికి ఒక నియమం అంటూ ఉంటుంది. ఏ విధంగా సృజన చేస్తూ ఉంటారో వారే విసర్జన కూడా చేయగలరు. ఉద్యమం అనగా శ్రమతో కూడిన మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయటం.
కేవలం కోరికతోటి కాదు. నిద్రపోతున్న పులి నోట్లోకి జింక స్వయంగా అదంతటా అదే వెళ్ళదు కదా. స్వయంగా పులి కూడా ప్రయత్నం చేయాల్సిందే. నెక్స్ట్ గీతా వాక్యం ఏదైతే ఉందో, ఎవరికైతే భగవంతుడే స్వయంగా సహాయకుడుగా ఉంటారో వారికి విజయం లభించక ఇంకెవరికి లభిస్తుంది? దీన్ని ఎవరు తొలగించలేరు. భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగంలో కూడా చెప్పబడి ఉంది. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు మూల స్థానము అని చెప్పబడుతుంది. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగున పరుస్తుంది మరియు జీవాత్మను భ్రమకే గురి చేస్తూ ఉంటుంది. ఈ కోరికలు ఇంద్రియాలకు దాసులైనప్పుడు అది జీవాత్మను భ్రమకు గురి చేస్తూ ఉంటుంది. పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చిన ఇది చేసే అధికారం నీకున్న వాటి ఫలితాలను నీవు పొందేటువంటి అధికారం మీకు లేదు. దాన్ని ప్రతిఫలం ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడికే ఉంటుంది అని గీతలో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన యొక్క ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్తలు కాదు. ప్రతి పుస్తకం కొత్త విషయాన్ని తెలియచేస్తుంది, ఎలా బతకాలో తెలుపుతుంది, ఎలా నడుచుకోవాలో తెలియచేస్తుంది. చదువు అనేది కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాదు, సంస్కారాన్ని కూడా పెంచుతుంది. మంచి వ్యక్తిత్వం గల స్నేహము ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందరన్నా ఎక్కడ ఉన్నా ఇటువంటి ఆత్మలు, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆత్మలు ముత్యంలాగే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మనం మన జీవితంలో ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇకపోతే ఈరోజు టాపిక్ ఏదైతే శివుని యొక్క ఏకాదశ రుద్రుల గురించి, వారి పేర్లు, వారి యొక్క జన్మ ఎక్కడ జరిగింది, ఏమిటి అని చూస్తే, శివుడి యొక్క మరొక పేరే రుద్రుడు అని. రుద్రుడు అంటే దుఃఖాన్ని నాశనం చేసేవాడు, సంహారం చేసేటువంటి వాడు. ఆ సమయంలో క్రూర రూపాన్ని ధారణ చేసి శత్రువులను ఏడిపించేటువంటి వాడినే రుద్రుడు అని అంటారు. శివుడికే ఇంకొక పేరు రుద్రుడు అని. వేదాల్లో శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. దీనిలో విశేషించి రుద్రుడు అనే పేరు ఉంది. రుద్ర పరమేశ్వర మహా అంటూ ఉంటారు. ఋగ్వేదంలో కూడా రుద్ర అధ్యాయంలో భగవంతుడు రుద్రుడు గురించినటువంటి విషయము ఉంది. ఉపనిషత్తుల్లో కూడా రుద్రుడు గురించి విశ్వం మొత్తాన్ని ఉద్ధరించేవాడు, విశ్వక అధిపతి అంటూ మహేశ్వరుడని చెప్పడము జరిగింది. ఈ బ్రహ్మాండాల్లో స్థిరంగా ఉండేటువంటి భువనాలపైన బ్రహ్మస్వరూపము తోటి శాసనం చేయబడి ఉంది. ఉత్పన్నం అవ్వటానికి ముందు ప్రత్యేకంగా ఈ శరీరం యొక్క మాధ్యమంతో చేతనా స్వరూపంతో విరాజమానమయ్యేటువంటి స్వరూపము రుద్రస్వరూపము. ప్రళయ సమయంలో క్రోధంలో నిండిపోయి ఆయన సంహారం చేస్తాడు. అదొక రుద్రశక్తి, రుద్రుడు రూపంలో అని. ఇక రుద్రుడు తమ శక్తిని ఉమా సహితంగా చేస్తాడు. తమ శక్తి అయిన ఉమా సహితంగా సంహారము, దుఃఖ సంహారము లేకపోతే ఆసురీ సంహారము చేస్తారు అని శ్వేతోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. శివపురాణంలో అయితే అధిక భాగం రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత మొదలైన పేర్లతోటి
రుద్రుణ్ణి మహిమ చేస్తూ ఉంటారు. రుద్ర సంహితలో ఈ లోకంలో శివుడు ఏ విధంగా కోరిక ఉంటుందో అదే విధంగా తన ఇష్టానుసారంగా ఉంటాడు. సమస్తమైనటువంటి విశ్వము వారి యొక్క కోరికకు ఆధీనమయ్యే నడుస్తూ ఉంటుంది. వారి యొక్క వాక్కు రూపంలోనే ఈ విశ్వ నియమం కూడా బందీకృతమైంది అని చెప్తారు. ఇకపోతే ఇక ఏకాదశ రుద్రులు ఎవరు అంటే, రుద్రుడు ఒకరే, కానీ జగత్తు కళ్యాణం కోసం అనేక రూపాలను ధారణ చేసి అవతరిస్తారు. ముఖ్యంగా ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు అని శివపురాణంలో చెప్తూ ఉంటారు. ఇది శతరుద్ర సంహిత అనేటువంటి దాంట్లో కూడా ఉన్నది. ఏకాదశ రుద్రులు సురభి యొక్క పుత్రులుగా చెప్పబడతారు. వీరి యొక్క సుఖ నివాస స్థానము మరియు దేవతల యొక్క కార్యార్థము శివరూపంలో నుండి ఉత్పన్నమైన వారు. ఇక మీరు ఎలా అవతరించారు, ఎందుకు అవతరించాల్సింది వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, ఒకసారి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ దైత్యులతోటి పరాజితమై భయంకరంగా ఓడిపోయి అమరావతిని వదిలి అనగా స్వర్గమును వదిలి తన తండ్రి అయిన మహర్షి కశ్యపుని ఆశ్రమానికి చేరుకున్నారు. దేవతలందరూ కశ్యపుని తమ కష్టాలు వినిపించారు. భక్తుడైనటువంటి మహర్షి కశ్యపుడు దేవతల యొక్క కష్టాలని దూరం చేయటానికి నేను యజ్ఞం చేస్తాను అంటూ ఆహ్వాన అంటే ధైర్యం వహించమని చెప్పి కాశీపురికి వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సులో లీనమైపోయాడు. చాలా కాలం ఇలా గడిచిపోయిన తర్వాత పరమదయాలు శివుడు ప్రకటితమయ్యి వరం కోరుకోమన్నారు. అప్పుడు కశ్యపుడు దైత్యులు దేవతలను యక్షులను పరాజితం చేశారు. వారు పదభ్రష్టులయ్యారు. అందుకోసం వారిని సంహరించడానికి మీరు నా పుత్రుల రూపంలో జన్మ తీసుకోవాలి, దేవతల కష్టాలను దూరం చేయాలి అని కోరాడు. ఇంకా శంకరుడు తదాస్తు అని అంతర్ధానమైపోయారు. ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి కశ్యపుడు దేవతలకు శంకరుడి యొక్క అవతరణ గురించి వినిపించారు. అప్పుడు దేవతలందరూ ప్రసన్నమయ్యారు. కశ్యప పత్ని సురభి యొక్క గర్భం నుండి శివుడు యొక్క 11 రుద్ర స్వరూపాలు అవతరించాయి. శివుడు తన యొక్క వాక్కుని సత్యం చేసుకోవటానికి ఇచ్చిన వరాన్ని ప్రాక్టికల్గా తీసుకొని రావటానికి కశ్యప ఋషి యొక్క పత్ని సురభి గర్భంలో 12 రుద్ర రూపంలో అవతరించారు. ఆ సమయంలో దేవతలందరూ చాలా గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ రుద్ర అవతారాలు మొత్తము జగత్తు మొత్తము శివమయం చేశారు. ఈ ఏకాదశ రుద్రులు చాలా బలశాలి, పరాక్రమవంతులు. వీరు యుద్ధంలో దైత్యులను ఓడించి ఇంద్రుణ్ణి పునః స్వర్గ సింహాసనం మీద కూర్చోబెట్టి స్వర్గరాజ్యాన్ని అప్పగించారు. అప్పటి నుండి దేవతలు నిర్భయంగా తమ తమ రాజకార్యాలని సంభాళిస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా శివుని యొక్క స్వరూపం అయిన ఏకాదశ రుద్రులు దేవతలను రక్షించుటకు స్వర్గంలో విరాజమానై ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మరియు ఈశానుపురిలో వీరు నివసిస్తూ ఉంటారు. వీరికి కోట్ల రుద్రులు, అనుచర కోట్ల రుద్రులని పేరు కూడా ఉంది.
మూడు లోకాలులోనూ నాలుగు వైపులా వీళ్ళు స్థిరంగా ఉన్నారు. ఇంతకు ఈ ఏకాదశ రుద్రుల పేర్లు ఏంటి అంటే శివపురాణంలోనూ విభిన్న గ్రంథాల్లోనూ రుద్రులకు వేరువేరు పేర్లుగా ఉన్నాయి. ఈ పేర్లలో కొద్దిగా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. కపాలి, పింగల్, భీమ్, విరూపాక్ష, విలోహి, శాస్త, అజపాద్, అహిర్బుద్ధ్యు, శంభు, చండ్ మరియు బౌ, ఇలాగా ఏకాదశ రుద్రులు ఉన్నారు. ఇంకా శంభు, పినాకి, గిరీష్, స్థాయు, మొదలైనవి శివుణ్ణి హర అని, శర్వ అని, కపాలి అని మరియు భౌ అని కూడా అంటూ ఉంటారు. శ్రీమద్ భాగవతంలో ఏకాదశ రుద్రుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మన్యు, మను, మహినష్, మహాన్, శివ్, రుతద్, వజ్, అగ్రరేతు, భౌ, కాల్, వామదేవ్ మరియు గుర్తవ్రత్. ఇలాగా ద్వాదశ రుద్రులు కథ చదువుతూ ఉంటే ఏకాగ్రత చిత్తంగా అయ్యి చదవటంతో శివపురాణం యొక్క ఫలితము లభిస్తుంది అంటూ ఉంటారు. ధనం, యశ్ మొదలైనవన్నీ కూడా మానవుడికి లభిస్తాయి. మానవుడి యొక్క ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది. వారి యొక్క మనోకామనలన్నీ పూర్తి అవుతాయి అని చెప్పుకొస్తూ సర్వ పాపాలు నశిస్తాయి, సమస్తమైన సుఖభోగాలు వారికి లభిస్తాయి, అంతిమంలో ముక్తి కూడా లభిస్తుంది. ఈ ఏకాదశ రుద్రులు ముక్తిని ఇచ్చేవాళ్ళు అని అంటూ ఉంటారు. ఇలా దీనికి మహిమ ఉంది. ఆధ్యాత్మిక రుద్రు ఉపనిషత్తుల్లో ఏకాదశ రుద్రులు అనగా జ్ఞానపరంగా చూసినట్లయితే దశ ఇంద్రియాలు మరియు మనస్సు, వీరు ఏకాదశ రుద్రులుగా చెప్పబడుతూ ఉంటారు. వీరు ఆధ్యాత్మిక రుద్రులు అనగా శరీరం అనేటువంటి మిషన్ను నడిపించేటువంటి దశ ఇంద్రియాలు. వీటిని కరెక్ట్గా నడిపించినట్లయితే ఆ మానవుడు శివుడు సమానంగా కళ్యాణకారిగా అవుతూ వారి యొక్క గతి విధి అనేది మంచిగా ఉంటుంది. ఒకవేళ దీనికి విరుద్ధంగా నడిస్తే వారి యొక్క గతి విధి ఖరాబ్ అయ్యి శరీరము కూడా పనికి రాకుండా పోతుంది. వీళ్ళు ఇక ముక్తి పొందలేరు. ఈ ఏకాదశ ప్రాణాలలో సంయమ నియమాలు, ఆహార విహారాలు, యోగాభ్యాసము ద్వారా ఈ యొక్క ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఏకాదశ ప్రాణాలను వశంలోకి తెచ్చుకుంటే వారు సుఖాన్ని పొందగలుగుతారు. ఇవి వెళ్ళిపోవటంతో ఈ ప్రాణులు దుఃఖ పెడుతూ ఉంటాయి మనిషిని. అందుకని రులా అనే వాళ్ళ రుద్రు అంటే దుఃఖ పెట్టేవాడు రుద్రుడు అని చెప్తూ ఉంటారు. ఈ దశ ఇంద్రియాలు మనసే కదా మానవుణ్ణి దుఃఖ పెడుతూ ఉంది. వీటిని వశం చేసుకొని ఉంటే ఈ ఏకాదశ రుద్రులు వీళ్ళని మానవుడికి సుఖము, శాంతి, ఆనందాన్ని ఇవ్వగలరు. భగవాన్ రుద్రుడు అశ్రు బిందువులతోటి ఉత్పన్నమైన రుద్రాక్ష దేవతలందరికీ కూడా అతి ప్రియమైనది. ఈ విధంగా ఏకాదశ రుద్రుల గురించి అనేక మహిమలు, వీరి గురించిన అనేక విషయాలు ఉన్నాయి. ఇకపోతే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొంత భారతంలోను, భాగవతంలోను, మరి ఏకాదశ రుద్రుల యొక్క మహిమ అనేది ఉంది. మనము భక్తి మరియు వైరాగ్యము
మోక్షము అనే విషయాన్ని కూడా మనము కొన్ని చర్చించుకున్నాము. భక్తి జ్ఞాన వైరాగ్యము అంటే మోక్షం అనేది ఎలాంటి పదవి అని. మోక్షం పొందటానికి వేరు మార్గాలు కూడా చెప్పబడ్డాయి. కొందరు కర్మయోగము అని, కొందరు భక్తి యోగం అని, కొందరు జ్ఞాన యోగమును సమర్థిస్తూ ఉంటారు. దీనిలో వాదోపవాదాలు ఏమీ లేవు. వారి స్వాభావిక ప్రకృతి అనుసారంగా ఈ ముముక్షము అంటే మోక్షము గురించి వారు చేసే సాధన అనుసారంగా ఉపాసన మార్గం అనేది దృఢపరుచుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఈ మార్గంలో ప్రారంభం సాధన చేస్తూ ఉంటే సహజంగా వారి మానసిక స్థితి అనుసారంగా స్వీకరించుటకు యోగ్యులవుతూ ఉంటారు. ఉపాసన విధిలో ఉపాసన చేస్తూ మనసు బుద్ధిని సహజంగా కంట్రోల్ చేసుకొని అంటే ఈ స్థితికి చేరుకోగలుగుతారు. మనసు మరియు బుద్ధి ఎందుకంటే మనసు బుద్ధి ఉపాసనకు ముఖ్యమైనటువంటి సాధనాలు. ఇది సర్వోత్కృష్టమైన సాధన. అన్ని మార్గాల కోసము వీటన్నిటికి సాధన చేయటానికి వైరాగ్యం చాలా కావాలి. వైరాగ్యం ఉంటేనే మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారు, బుద్ధిని స్థిరపరచుకుంటూ ఉంటారు. వైరాగ్యం లేకుండా భక్తి స్థిరంగా ఉండదు. ప్రపంచం ఎడల మోహము మమకారము ఉంటే భక్తి కూడా సంభవం కాదు కదా. వైరాగ్యం యొక్క ఉపస్థితి తోటే భక్తి మార్గములో పరివర్తన అనేది వస్తుంది, మారగలుగుతూ ఉంటారు. లేకపోతే భక్తి కూడా జ్ఞాన మార్గంలో మార్పు అనేది ఉండదు. అంటే వారి దగ్గర వైరాగ్యం లేకపోతే పరివర్తన ఏమవుతారు? భక్తి మరియు వైరాగ్యము తోటి అంతఃకరణ శుద్ధి అనేది అవుతూ ఉంటుంది. దీని ఫలస్వరూపంగా జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అందుకే వైరాగ్యం యొక్క మహత్యము గురించి తెలుసుకోవాలి. వైరాగ్యం ఉంటేనే జ్ఞానము వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంలో కూడా శిక్షణ, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషం ఇవన్నీ కూడా మరి జ్ఞానయుతంగా నేర్చుకుంటే అక్షర పరబ్రహ్మను పరమాత్మను తెలుసుకోగలుగుతారు. ఇదంతా కూడా పరమాత్మని యొక్క జ్ఞానము. కాబట్టి ఈ 4 వేదాల్లో ఏదైతే చెప్పబడి ఉందో అది ఒక విద్యను నేర్చుకోవాలి, విద్యగా నేర్చుకోవాలి. అది బ్రహ్మ విద్యగా ధారణ చేసినప్పుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదం మొదలైనవి అర్థాలు తెలుస్తూ ఉంటాయి దానిలోని. అందుకని పరా విద్య మోక్షానికి సాధనాభూతమైనది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము గీత ద్వారా కూడా వైరాగ్యం గురించి కూడా తెలుసుకోవచ్చు. వేద శబ్దంలో సర్వత్ర శబ్దరాశి ఉన్నది కూడా ఇదే. శబ్ద సమూహము జ్ఞానంతో తెలుసుకొని ఆది రూపం అయినటువంటి వైరాగ్యం అనేది ముఖ్యము. వైరాగ్యం లేకుండా అక్షర బ్రహ్మ జ్ఞానం అనేది లభించదు. దీని కొరకు బ్రహ్మ విద్య పృథక్కరణం అంటూ ఉంటారు. అత్ పరా విద్య అనేది కూడా ఉన్నది. గీతలో కూడా యాజ్ పర్ ది గీత పూర్తిగా వైరాగ్యం గురించి కూడా వర్ణన ఉంది. భగవంతుని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే స్వయం భగవంతుడి మయంగా అంతఃకరణ శుద్ధితోటి వాళ్ళు జ్ఞానాన్ని ప్రాప్తి పొందగలుగుతూ ఉంటారు. వాళ్ళు స్వయంగా పరమాత్మను పొందగలుగుతారు. సర్వ పర్వత్రే అంటూ ఉంటారు. మరి వాసుదేవుడైన నేను సంపూర్ణ జగత్తు ఉత్పత్తికి కారకుణ్ణి, నా నుండే జగత్తు మొత్తం వచ్చింది, అన్నీ నాలో ఇమిడిపోతాయి అని చెప్పడము జరిగింది.
శ్రద్ధ మరియు భక్తి, విశ్వాసము, వైరాగ్యంతో నన్ను పొందగలుగుతారు. అందుకని మన్మనాభవ మధ్యాజీభవ అని చెప్పారు. నిరంతరము నా లోపలే మనసును జోడించి నన్ను జ్ఞాపకం చేస్తూ ప్రాణాలను అర్పణ చేస్తూ ఉంటే, అనగా పంచప్రాణాలు, ఏకాదశ మరి రుద్రులుగా దశ ఇంద్రియాలు ఉన్నాయి కదా, అది పరమాత్మ యందు అర్పణ బుద్ధితోటి ధ్యానం చేస్తూ అర్పితం చేస్తూ ఉంటే జ్ఞానము అనేది, బ్రహ్మ విద్య అనేది అబ్బుతూ ఉంటుంది. ఈ విధంగా వీరు నిరంతరం సంతృప్తిగా ఉంటారు, నాలోనే సదా రమిస్తూ ఉంటారు అని కూడా పరమాత్మ చెప్పడం జరిగింది. ఎవరైతే నిరంతరం నాపైన మనసు పెట్టి ధ్యానం చేస్తూ నిమగ్నం అయిపోతూ ఉంటారో, ప్రేమపూర్వకంగా భజన ధ్యానము చేస్తూ ఉంటారో, వారికి నేను తత్వ జ్ఞాన స్వరూపంగా వారి యొక్క బుద్ధి యోగము శుద్ధిగా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి జ్ఞానము మనకు బేహద్ గీతా జ్ఞానం ద్వారా పరమాత్మ మనకు ఇవ్వటం కూడా జరుగుతుంది బాపూజీ. కాబట్టి యథార్థమైనటువంటి మోక్షం పొందటానికి, పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి, ముక్తి జీవన్ముక్తులుగా అవ్వటానికి ఆధ్యాత్మిక మార్గంలో దుఃఖాలను తొలగించేటువంటి ఏకాదశ రుద్రులు ఎవరో మీరు తెలుసుకున్నారు. 10 ఇంద్రియాలు, మనసు. దీన్ని జయించినట్లయితే మనకు వాటి ద్వారా వచ్చే దుఃఖం సమాప్తమవుతుంది, ముక్తి జీవన్ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి స్పష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానము మీరు విని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది, పరంపదం పొందటానికి ఆధారము అవుతుంది. కనుక మీరు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ వీడియోలు అందుతాయి. రోజు మా దివ్య సందేశము, ఈనాటి పురుషార్థంలో ధరణా పాయింట్స్, అనంతభాయ్ లైవ్ వీడియోల్లో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల సారం కూడా మీకు అందుతూ ఉంటుంది వీడియోల రూపంలో. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.